మన బంగ్లాయేనా? లేదండి. ఏమిటా? ఏ నా పర్మిషన్ లేకుండా నా బంగ్లాలో కుమ్మారి కాళ్ళు అడ్డంగా పెట్టి కూర్చున్నావు? ఎవడా నువ్వు? ఎవడా నువ్వు? రాగి అన్నామంటే పళ్ళు రాలిపోతాయి. నువ్వెవడవురా? బంగారం గారు. అరే రే ఓర్ని బంగారం మై డియర్ పార్ట్నర్. కమాన్ కమాన్ పార్ట్నరా? అవునరా, ఈ మైల్లో మాకు కూడా 50% షేర్ ఉంది. ఎవరిచ్చాడా నీకు? ఈ రాజా ఇచ్చాడు రా, ఉత్తినే కాదు. చూసుకో రిజిస్టర్ డాక్యుమెంట్స్. మర్యాదగా నీ వాటా కూడా మాకు అమ్మే. అమ్మకపోతే ఎంత అన్యాయం! పోలీసులు పిలిపిస్తాను, పోలీసు కుక్కలు పిలిపిస్తాను, వాడితో మీ చర్మం పిలిపిస్తాను రా. ఓ మా చర్మాలు ఒలిపిస్తావా? ఒరే ముందు వీళ్ళ చర్మాల సంగతి చూడండి రా. రెడీ 1 2 వీళ్ళ కాలదారానికి వచ్చారు. వీళ్ళ తీసుకెళ్ళి బయట పారేయండి. బతకెళ్ళి బాబు గారు, బతుకుంటే బాబు రొట్టేలా తిని బతుకొచ్చు బాబు. నేను చెప్తానని అనుకోకండి. వాళ్ళు అడిగినట్టు వాళ్ళకేమే బాబు. తిరుగుతానట్లే ఎలా అమ్మడం అంటూ జరిగితే ఆమె వచ్చేట్టుగా పెద్ద మనిషి అతనికి అమ్ముతాను. అమ్మా జయ, మనం హాంకాంగ్ వెళుతున్నాం. హాంకాంగా? ఎందుకు డాడీ? మన మైకమ్మైన అమ్మేయడానికి. అలాగే డాడీ, అమ్మేద్దాం. ఆ దేశంలో కోటీశ్వరుడు ఉన్నాడు, విషయాలన్నీ అక్కడే పరిష్కరించుకున్నారు, రమ్మన్నాడు అని చెప్పి వెళ్తున్నాం. అలాగే డాడీ, వెళ్దాం. చూసావా రాజా ఎంత ద్రోహు, దుర్మార్గుడు. అవును డాడీ, పరమ పరమ దుర్మార్గుడు, పరమ మోసగాడు, చాలా చాలా మోసగాడు డాడీ. అదేమిటి నువ్వు రాజానే మోసగాడు అంటున్నావు? మీకు విరోధైన వాడు నాకు భద్రతతో డాడీ. ఇంతకీ ప్రయాణం ఎప్పుడు? రేపే. ఓకే డాడీ, ఓకే.